సర్వేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం చేత ఒక 4 రోజుల పాటు శ్రీవేంకటాచల మహాత్మ్యము అనబడేటటువంటి విషయం మీద ధారావాహిక ప్రసంగాలు జరగాలి అని పెద్దలు నిర్ణయిస్తే నేడు 3వ రోజు కార్యక్రమానికి చేరుకున్నాం. అంటే నిజంగా మీ అందరి భక్తి శ్రద్ధలు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుచేత అంటే ఇవి తెలియనివాడు, చేతకానివాడు, 4 మాటలు చెప్పలేని నా వంటి వాడు కూర్చుని చెప్తున్నా కూడా ఇంత తాపత్రయంగా మీరు వింటున్నారంటే నిజంగా మీరు ఎంత సహృదయతో, ఎంత భక్తో. మీ భక్తి సాధించిన చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? మళ్ళీ ఆఖరణ దీని గురించి నేను సరిగ్గా చెప్పగలుగుతానో చెప్పలేకపోతానో అని ముందుగానే దాని గురించి ప్రస్తావన చేస్తున్నాను. మనం ప్రారంభించిన రోజున నేను నిజంగా తిథి చూడలేదు. వరుసగా తేదీల యొక్క ఒత్తిడి ఉండడం చేత 22వ తారీఖున కార్యక్రమం ప్రారంభించాలి అని అనుకున్నాం అంతే. కానీ కాకతాళీయంగా ఆ రోజు పంచమి తిథి ఉండగా ప్రారంభించాం. అమ్మవారు కార్తీక శుక్ల పంచమి శుక్రవారం నాడు ఆవిర్భవించింది. ఆ తల్లి యొక్క నిర్హేతుకమైన కృప ప్రసరించింది. నిన్నటి రోజున పద్మావతి వైభవం గురించి మాట్లాడేటప్పుడు మీకు ఒక విషయాన్ని ప్రస్తావన చేసి ఉన్నాను. పుష్యమాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలలో పద్మావతి అమ్మవారికి సువాసిని అర్చనలు జరిగి పసుపు తాళ్లు అమ్మవారి పాదముల దగ్గర పెట్టి అర్చన చేసి అవి సువాసులైనటువంటి స్త్రీలు ప్రసాదంగా మంగళసూత్రములలో ధరిస్తారు అని ఒక విషయాన్ని మీకు ప్రస్తావన చేసి ఉన్నాను. అది ఎంత ఆశ్చర్యకరమైన విషయం జరిగిందంటే కేవలం 2-3 రోజుల ముందు జరిగినటువంటి తలంపు కార్యరూపం ధరించి బ్రహ్మశ్రీ హరిప్రసాద్ గారి యొక్క సంకల్ప బలమో, అమ్మవారి నిర్హేతుకమైనటువంటి కృపాకటాక్ష వీక్షణమో 1000కి మించి పసుపు తాళ్లు పద్మావతి అమ్మవారి గుడి నుంచి తరలి వచ్చాయి. మనకి వస్తే ఆ పసుపు తాళ్లకి ఆ రావడం కూడా ఎంత గొప్పగా వచ్చాయో చూడండి. అవి తీసుకొచ్చేటటువంటి వాళ్ళకి ఏ చేతి సంచిలోనో తీసుకురావాలనేటటువంటి ఆలోచనని కల్పించకూడదా? కాదు. సుందరకాండలో స్వామి హనుమంటారమ్మా నిన్ను ఎలా తీసుకెడతానో తెలుసా? హవ్యంహుత నివానలా అంటారు. హవ్యవాహనుడు ఏ విధంగా హవిస్సుని దేవతలకి తీసుకెడతాడో అంత పవిత్రంగా తీసుకెళ్తానమ్మా అంటారు. అది తీసుకురావడంలో అందం చూడండి. ఇవాళ అమ్మవారు పెళ్లి బుట్టలో తరలి వచ్చింది. ఆ పసుపు తాళ్ళన్నీ కొత్త వెదురు బుట్టల్లో వచ్చాయి. పెళ్లి కూతురు ఎలా వస్తుందో అలాగే వచ్చింది అమ్మవారు. అమ్మవారు రావడం అలాగే వచ్చింది. అనుకోకుండా ఇవ్వాలే అన్నమాచార్య సంకీర్తన విభావరి చేస్తూ శ్రీమతి చావలి సూర్యకుమారి గారు చాలా అద్భుతమైనటువంటి పాట. నిజంగా పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెరమరలేనవ్వేని పెళ్లి కూతురు అని మనకి ముందే పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టాన్ని ఇక్కడ ఈ వేదిక మీద అన్నమాచార్యుల వారి అమృతస్వరంతో ఆలపింపబడినటువంటి ఆ అద్భుతమైనటువంటి కీర్తనని ఆవిడ ఇక్కడ ఆవిష్కరించి మనందరికీ ఒక్కసారి ఆ కళ్యాణ సన్నివేశాన్ని మనోనయనము ముందు గోచరమయ్యేటట్టుగా చేయగలిగారు. అదిగో ఇవాల్టి రోజున ఆ పసుపు తాళ్ళన్నింటికి మళ్ళీ ఇక్కడ ప్రత్యేకం పూజ చేశారు హరిప్రసాద్ గారి దంపతులు. చేసి అందున సహస్రంతో వాటికి పూజ చేసి ఆ పసుపు తాళ్ళన్నింటినీ ఇవాళ పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టాన్ని వివరణ చేయడము పూర్తయిపోయిన తరువాత ఆ పసుపు తాళ్లు మంగళసూత్రాలలో ధరించడం అనేటటువంటిది సువాసినులకు మాత్రమే ఉన్న అధికారము కనుక ఇవాల్టి రోజున సువాసినులకి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అంతా అయిపోయిన తరువాత సువాసినులై 5వ తలమును కలిగి ఉండి మెడలో మంగళసూత్రం ఉన్నటువంటి తల్లులు మీ అందరికీ కూడా ప్రత్యేకం ఆ పసుపు తాళ్లు ప్రసాదం అందజేస్తారు. అది సువాసినులకు మాత్రమే కేటాయింపబడింది. ఇంకా కథా కార్యక్రమానికి సంబంధించినంత వరకు నిన్నటి రోజున ఆ స్వామి పుష్కరిణి యొక్క వైభవం గురించి, స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోః పాదసేవనం, ఏకాదశి వ్రతంచాపి త్రయమత్యంత దుర్లభం అని ఆ స్వామి పుష్కరిణి యొక్క వైభవం ఎలా ఉంటుందో, ఆ పద్మ సరోవరము యొక్క గొప్పతనం ఏమిటో, పద్మావతి వైభవం ఎలా ఉంటుందో, అమ్మవారు ఆవిర్భవించినటువంటి విధానం ఎట్టిదో, ఆ తల్లి ఎంతటి వాత్సల్య స్వరూపిణో, అమ్మాని పిలిచినంత మాత్రం చేత కదలిపోయేటటువంటి స్వరూపం కలిగిన అమ్మవారి గురించి 4 మాటలు విజ్ఞాపన చేసి, అంతే వాత్సల్య స్వరూపమైనటువంటి శ్రీయపతి వెంకటాచల ప్రభువు గురించి 4 మాటలు చెప్తూ చిట్ట చివర అనంతాచార్యుల వారి యొక్క వైభవం గురించి 4 మాటలు చెప్పుకున్నప్పుడు ఉపన్యాసాన్ని పూర్తి చేసే ముందు ఒక విషయాన్ని మీకు మనవి చేశాను. ఆఖరికి భక్తుల చేతిలో దెబ్బలు తినడానికి కూడా పరమాత్మ సిద్ధపడిపోతాడు. అంతటి వాత్సల్యమూర్తిని భీష్ముడు చేసినటువంటి స్థుతిలోని ఒక పద్యంతో ఆ విషయాన్ని పూర్తి చేయడం జరిగింది.
అయితే వెంకటాచలంలో అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీద విసిరినటువంటి గుణపం ఇప్పటికీ మీరు దర్శనం చేయవచ్చు. రాజద్వారం దాటగానే మీరు కుడి చేతి పక్కన ఉండేటటువంటి గోడవేపుకి తల ఎత్తి చూస్తే వ్రేలాడుతూ ఒక గుణపం కనపడుతుంది. ఆ గుణపమే అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీద విసిరినటువంటి గుణపం. సరే, ఆ క్యాసెట్లు ఎక్కడ దొరుకుతాయి ప్రసంగాలకి సంబంధించినవి అన్నదానికి సంబంధించి అడ్రస్ చెప్పారు. నేనెన్నడూ ఈ ప్రసంగాలు పైసల కోసమో తాంబూలాల కోసమో చెయ్యలేదు. నేను మనుష్య జన్మ నిత్యాన్ని కనుక నా ఊపిరిని వాక్కుగా మార్చుకుని సార్థత పొందాలని నాకు తెలిసిన 4 విషయాలు చెప్పాను తప్ప ఆ క్యాసెట్లని అమ్మి అందులో రూపాయో 10 రూపాయో కోటేశ్వరరావు గారికి తింటున్నారు అనుకునేరు. నేనేమటువంటి ప్రయోజనం ఆశించి చెప్పుకున్నవాడను కాను. రెండవ విషయం, పాపం ఆ క్యాసెట్లు చేస్తున్న విశ్వేశ్వర గారు కూడా దాన్ని ఏదో ఒక యజ్ఞప్రసాదంగా అందించాలన్న తాపత్రయంతో చేశారు. చాలా మంది అడుగుతుంటే ఆ అడ్రస్ ఒక్కొక్కరికి చెప్పడం కష్టం కనుక మైక్లో అనౌన్స్ చేశాం. కానీ ఆ క్యాసెట్లు తప్పకుండా కొనుక్కోండి, తప్పకుండా వినండి, నా క్యాసెట్లు వినండి అని నేను ఎన్నడూ చెప్పను. ఎవరికైనా ఆసక్తి కలిగిన వారు అందులో వినదగిన విషయం ఏదైనా ఉంది అని మీరు ఎవరైనా విశ్వసిస్తే కొనుక్కోవచ్చు. సరే, దానికి సంబంధించి ఆ ప్రకటనకి సంబంధించిన వివరణ పూర్తయింది. ఇక కథాగమనానికి సంబంధించినంత వరకు ఇవాళ పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణ ఘట్టాన్ని వివరణ చెయ్యాలి అని నిన్నటి రోజున సంకల్పం చేసి ఉన్నాం. అసలు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం ఏర్పడడానికే ప్రధానమైనటువంటి కారణములు 3 అంటుంది పురాణం. ఒకటి, కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులు అల్పాయుర్దాయం కలిగినటువంటి వారు కలి యొక్క ప్రభావం చేత పుణ్యకర్మల యందు మనస్సు నిలబెట్టగలిగినటువంటి దారుఢ్యం ఉన్నవారు కాకపోవుట, మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్యుల వారు వచించినట్లుగా 18 సెకండ్ల కాలము కూడా పరమేశ్వరుని యొక్క పాదార విందముల యందు నిలకడగా మనస్సును నిలబెట్టగలిగినటువంటి శక్తి కలిగిన వారు కాకపోవుట, యజ్ఞయాగాది క్రతువులను చెయ్యడానికి కావలసినటువంటి ఆర్థిక సమృద్ధి అందరికీ లేకపోవుట, అందుచేత పాపచిత్తులై కలి యొక్క ప్రభావానికి వశులైనటువంటి లోకులను ఉద్ధరించడం కోసమని అవ్యాజ కరుణామూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు వెంకటాచలపతిగా అవతారాన్ని స్వీకరించారు. అది మొదటి కారణం. రెండవ కారణం, త్రేతాయుగంలో ఆయన రామచంద్రమూర్తిగా నడయాడినప్పుడు పద్మావతీదేవికి ఇచ్చినటువంటి లేదా వేదవతికి ఇచ్చినటువంటి ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం కోసం, వేదవతిని వివాహం చేసుకోవడం కోసమని ఆవిడే పద్మావతీదేవిగా ఆవిర్భవిస్తే ఆ పద్మావతి కళ్యాణం జరగడం కోసమని వచ్చింది రెండవ కారణం. మూడవ కారణం, తను శ్రీకృష్ణావతారంలో ఉన్నప్పుడు ఏ తల్లి పరవశించిపోయి శ్రీకృష్ణ భగవానుండి పెంచి పెద్ద చేసిందో, అమ్మతనంతో మురిసిపోయిందో, అటువంటి యశోద ఒక కోరిక కోరింది, నీ వివాహం చూడలేకపోయాను కృష్ణ, నీ కళ్యాణం చూడాలనుంది అని అడిగింది. అందుకని తన తల్లి అయినటువంటి యశోద కోరిక తీర్చడం కోసమని ఈ 3 ప్రబలమైన కారణముల చేత వెంకటేశ్వరుడి యొక్క అవతారము ఆవిర్భవించింది అని భవిష్యోత్తర పురాణము, వరాహ పురాణముల యొక్క వచనం.